కళ్ళల్లో నీళ్లు చూశాను. ఎందుకంటే ఆ రోజు నేను MBA కోసం ఫారెన్ వెళ్ళాల్సిన రోజు. ఆరోగ్యం జాగ్రత్త. ప్రతిరోజు ఈమెయిల్ పెట్టు తల్లి. నువ్వు వెళ్తుంది ఒక్కదానివే కాదమ్మా, నీతో నీ తండ్రి ప్రాణాలు పట్టుకెళ్తున్నావు. అమ్మో, ఇంత సెంటిమెంటా? భరించడం నా వల్ల కాదు. వెళ్ళరమ్మా, టైం అవుతుంది. అక్కడ నాకు చాలా మంది ఫ్రెండ్స్ పరిచయం అయ్యారు. ప్రతి విషయం నాన్నకి ఈమెయిల్ పంపందే నిద్ర పట్టేది కాదు. చాలా సరదాగా సాగిపోతున్న నా జీవితంలో ఒకరోజు అమ్మయ్యా, చేపలు బతికాయి. మీరు తెలుగువారా? ఈ ఫిషెస్ నేను మా డాడీ. ఓ నేను అను. హాయ్, హైదరాబాద్ నుంచి స్టడీస్ కోసం వచ్చాను. నా పేరు కార్తిక్, MBA ఫ్యాకల్టీగా చేస్తున్నాను. ఓ థ్యాంక్ యూ. ఫైన్, థ్యాంక్స్. యూ వెల్కమ్. హాయ్ కార్తిక్. హాయ్. మొదటిసారి నేను అతనిలో గమనించింది సున్నితత్వం, పసితనం. అవే నన్ను ఆకట్టుకున్నాయి. వాటర్? హాయ్, థ్యాంక్ యూ. మీకు టెన్నిస్ అంటే ఇష్టమా? ప్రాణం, నా జీవితాశయం. ఒక్కసారినే ఇంటర్నేషనల్ టోర్నీలో ఆడాలని కోరిక. ఈ దేశం తరపున ఆడడం ఇంపాసిబుల్. ఇండియాలో స్పాన్సర్స్ లేరు, అందుకే హాబీ అయిపోయింది. లేదు, మీకు మంచి ఆపర్చునిటీ వస్తుంది. ఒక ఫ్రెండ్గా చెప్తున్నాను. థ్యాంక్ యూ. కాఫీ? యా, ష్యూర్. ప్రతి విషయం నాన్నకి ఈమెయిల్ పంపందే నిద్ర పట్టేది కాదు. కార్తిక్ విషయం నాన్నతో చెప్పాను. ఇక్కడ రోజులన్నీ కార్తిక్ ఫ్రెండ్షిప్తో సరదాగా గడిచిపోతున్నాయి. రాత్రి డాడీతో మాట్లాడాను. మీ గురించి, మీ ప్యాషన్ టెన్నిస్ గురించి. ఆయన చాలా బాధపడ్డారు. మీకు మంచి ట్రైనర్తో పాటు స్పాన్సర్షిప్ కూడా ఏర్పాటు చేస్తానన్నారు. పైగా స్పోర్ట్స్ మినిస్టర్ డాడీ ఫ్రెండే. మీకే ప్రాబ్లం ఉండకుండా చూసుకుంటారు. మీరు నా కోసం చాలా రిస్క్ తీసుకుంటున్నారండి. నాకెందుకో ఇదంతా అనవసరం అనిపిస్తుంది. అయ్యో, అందులో తప్పే ఉంది. మీరేం ఫీల్ అవ్వకండి, ఓకేనా? మన దేశంలో చాలా మంది క్రీడాకారులు సరైన ప్రోత్సాహం లేక కూలీలుగా మారిపోతున్నారు. పైగా కళ్ళని చంపుకుని రాజీ పడి బ్రతకడం నరకం కదా. అందుకే మీరు ఇండియా వెళ్ళి ఇమీడియట్గా డాడీని కలవాలి. కొత్త ప్రాంతం, నాకు ఆ ప్రదేశం కొత్త. మీ నాన్నగారు మరీ కొత్త. అక్కడ అసలు ఉండగలనా? మొన్నటిదాకా నేను మీకు కొత్తే.
పరిచయంతో పాత అవుతాం కదా. ఇంత చేస్తున్నందుకు మీ రుణం ఎలా తీర్చుకోవాలి? మన మధ్య రుణాలు ఎందుకు? అవసరం వచ్చినప్పుడు అవే తీరుతాయి. ఆ, నాకెందుకో భయంగా ఉంది. దేవుడిపై ఒట్టేస్తున్నాను, అంతా బాగుంటుంది. రేపే మీ ప్రయాణం, ఓకే? ఓకే. మైనర్లను పనిలో పెట్టడం నేరమని తెలుసు కదా రత్తమ్మ. చదువుకోవాల్సిన పసి వయసులో పని చేయాల్సి రావడం దురదృష్టం. బాబురావు సార్. ఈ పాప నేను దత్తత తీసుకుంటున్నా సార్. తన చదువుకు అవసరమైన అన్ని ఏర్పాట్లు వెంటనే చేయి. అలాగే సార్. వెళ్ళొస్తామయ్యా. అను పంపిన అబ్బాయి ఇతనే, కార్తీక్. నమస్తే అండి. అరే రే లే బాబు లే. అను అంతా చెప్పింది. రేయ్, బ్యాగ్ గెస్ట్ రూమ్ లో పెట్టించు. అలాగేనయ్యా. రా బాబు. ఇది గెస్ట్ రూమ్. నువ్వు హాయిగా ఉండొచ్చు. ముందు స్నానం చేసి నువ్వు రెడీ అయితే భోంచేస్తూ మాట్లాడుకుందాం, సరేనా? సరే సార్. థ్యాంక్ గాడ్. చాలు సార్. తృప్తిగా తిను, మొహమాట పడకు. నీ ఇల్లే అనుకో. ఈ ఇంటికి బాస్ అనునే. నువ్వు టెన్నిస్ ప్లేయర్వి కదా, 2 రోజుల్లో నీకు ట్రైనర్ని ఏర్పాటు చేస్తాను. ఇక్కడే ప్రాక్టీస్ చేసుకోవచ్చు. అను, నేను ఏ జన్మలో చేసిన తపస్సు ఫలితమో నీ స్నేహం దొరకడం లైఫ్లో చాలా చేంజ్ వచ్చింది. కార్తీక్, నువ్వు మరీ మొహమాట పడుతున్నట్టున్నావు. అది కాదు, ఇదంతా గాడ్స్ గిఫ్ట్ అని చెప్పాలి. నేను నమ్మలేకపోతున్నాను. మీలాంటి వ్యక్తులతో పరిచయం, ఆయన మంచితనం చూసి మాట రాలేదు. నిజంగా ఆయన చాలా మంచివారు, యు నో. నిజంగా దేవుడు. రేపు శ్రద్ధ వచ్చి నిన్ను కలుస్తుంది. నో, తనుంటే నీకు అస్సలు బోర్ కొట్టదు. ఓకే, గుడ్ నైట్. ఓకే, గుడ్ నైట్. ఏంటి, నువ్వు భయపడితే బెదిరిపోవడానికి నేనేమన్నా గుర్రపిల్లని అనుకుంటున్నావా? ఒక్కసారి చెప్పినా 1000 సార్లు చెప్పినా నేను ఆ పేపర్ల మీద సంతకం పెట్టాను. ఏం చేసుకుంటావో చేసుకో. ఏరా, మెళ్ళో రుద్రాక్షమాల మొహాన విభూతి చూసి సాధువుననుకున్నావా? నన్ను చూస్తే రాక్షసులే వణుకుతారా? నువ్వెంత మర్యాదగా సంతకం చేస్తావా లేదా? రాజ్యం, నువ్వు భయపడకు రాజ్యం. వీళ్ళు నన్ను చంపి సాధించేది ఏమీ లేదు. నేను ఈ డాక్యుమెంట్ మీద సంతకం పెట్టాను.
నిద్ర బాగా పట్టిందా బాబు? ఆ, ఆ, ఎందుకలా ఉన్నావు? జ్వరమా? ఆ, లేదు సార్, జ్వరం లేదు సార్. నేను అర్జెంట్గా ఇంటికి వెళ్ళాలి సార్, ప్లీజ్. ఏం నాన్న, ఎక్కడికి వెళ్తావు? కొత్త ప్లేస్ కదా, నచ్చలేదా? అది కాదు సార్, నేను వెళ్ళిపోతాను సార్, ప్లీజ్ నన్ను పంపించేయండి. ఇప్పటికిప్పుడు బ్యాంకాక్ అంటే కష్టం కదా నాన్న. కాదు సార్, వైజాగ్లో మాకు చుట్టాలు ఉన్నారు, అక్కడికి వెళ్ళిపోతాను సార్, ప్లీజ్. ఎందుకో ఇబ్బంది పడుతున్నట్టున్నావు. సరే, నీ ఇష్ట ప్రకారమే కానీ పంపిస్తాను. బాబు ఎందుకో భయపడుతున్నాడు. అర్జెంటుగా వైజాగ్కి టికెట్ రిజర్వ్ చేయి. బాబు, నువ్వెందుకో భయపడుతున్నావు? నీకు